వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. మానవత్వం చాటుకున్న డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. ఆపద సమయంలో ఆదుకున్న డాక్టర్ బూర నర్సయ్య గౌడ్కి అభినందనలు. భువనగిరి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన భువనగిరి పార్లమెంటు గిరిజన మోర్చా సమ్మేళన కార్యక్రమం. ముఖ్య అతిథిగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని గ్రామస్తులతో కలిసి సందర్శించిన భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. మానవత్వం చాటుకున్న డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఔషపూర్ గ్రామ సమీపంలో బైక్ యాక్సిడెంట్ కావడంతో అటుగా వెళుతున్న భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తన కాన్వాయ్ని ఆపి సంఘటనా స్థలానికి జరిగిన ప్రమాదం గురించి ఆరా తీసి వెంటనే ప్రథమ చికిత్స నిర్వహించి అంబులెన్స్ పిలిపించి ఉప్పల్లోని ప్రైవేట్ హాస్పిటల్ కి పంపించారు. ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్న ఆపద సమయంలో ఆదుకున్న డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ కి అభినందనలు తెలిపారు. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. భువనగిరి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన భువనగిరి పార్లమెంటు గిరిజన మోర్చా సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గిరిజనులను హక్కులు చేర్చుకుని బీజేపీ ప్రభుత్వంపై ఓ గిరిజన మహిళను రాష్ట్రపతిగా నియమించిన ఘనత ప్రధాని మోదీ, బీజేపీ పార్టీకే దక్కిందని అన్నారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి కాసేపు నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా నాయకులు, గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు. నేను ఈరోజు చేనేత భరోసా యాత్ర పెట్టుకున్నాం. దాంట్లో మా ఎస్టీ యూత్ హాట్ బ్లడ్, ఉడుకు రక్తం ఉన్నటువంటి మా ఎస్టీ యూత్ని కలవడానికి మధ్యలో రావడం జరిగింది. అందుకొరకే తొందరగా క్లుప్తంగా మాట్లాడి ముగిస్తాను. నేను ఒక్కడి తెలుసుకోను, రెండు విషయాలు స్పష్టంగా. మనం దేశంలో మోడీ గారు ఎందుకు ఉండాలో మనం చెప్పాలి, భువనగిరిలో బూరా ఎందుకు ఉండాలో మనం చెప్పాలి. రెండే అంశాలు. దేశంలో మోడీ గారు ఎందుకు ఉండాలంటే, రామాయణం 3 ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? కట్టే కొట్టే తెచ్చే, కట్టే కొట్టే తెచ్చే. మోడీ గారు దేశంలో మరోసారి ప్రధానమంత్రి ఎందుకు ఉండాలంటే, నా తరఫున 3 ముక్కలు చెప్పండి. మోడీ ఈజ్ ఈక్వల్ టు 3D. మోడీ గట్టిగా, మోడీ 3D, మోడీ 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 3D అంటే దేశం, ధర్మం, డెవలప్మెంట్. దేశం, ధర్మం, డెవలప్మెంట్. దేశం కొరకు ఆర్టికల్ 370 రద్దు చేసిండు, నోట్ల రద్దు చేసిండు, కాశ్మీర్ని మన అంతర్గత భాగం చేసిండు. అదే విధంగా దేశ సైన్యాన్ని మజబూత్ చేసేది. ఈరోజు మన శత్రు దేశాలు మన వైపు చూడాలంటే గజగజ వణుకులాడుతున్నాయంటే అది మోడీ కారణం. మన బాలయ్య సినిమాలో డైలాగ్ లాగా భారతదేశాన్ని చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడు, మోడీ వైపు చూడొద్దు, భారతదేశం వైపు చూడొద్దు, మా బంగారం వైపు చూడొద్దని
అందుకొరకు మోడీ గారు ఉండాలి. బూర నరసయ్య గారు భువనగిరిలో ఎందుకు ఉండాలంటే మోడీ ఢిల్లీలో ఉంటే రక్ష దేశానికి, భువనగిరిలో ఉంటే భువనగిరికి సురక్ష. ఒక్క టౌన్లో 9,000 కోట్ల అభివృద్ధి, ఎయిమ్స్ 1,400 కోట్లు, కేంద్రీయ విద్యాలయాలు, పాస్పోర్ట్ కేంద్ర, ఎంఎంటీఎస్, జాతీయ రహదారులు 524 కిలోమీటర్లు, 100 పడకల మాతా శిశు హాస్పిటల్, పాలిటెక్నిక్ కాలేజ్, కులవృత్తుల భవన్స్, నర్సన్న బీమా కుటుంబానికి బీమా, ఇండస్ట్రియల్ పార్క్, తొందరకాలంలో ఫాక్స్కాన్, ఇట్లా నవరత్నాలు తెచ్చినటువంటి నిస్వార్థపరుడు, సౌండ్యుడు, కానీ భయం లేనివాడు, లక్ష్యం ఉన్నవాడు, ఎన్నివాడు, కత్తి లాంటి వాడు, సౌండ్ రాదు, రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. అందువరకు భువనగిరిలో మీ అన్న ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు మన గిరిజన యువత కొరకు ఒక ఆదివాసిని, ఒక గిరిజన మహిళని మనకు రాష్ట్రపతి చేసినటువంటి ఘనత మోడీ గారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో 8 మంది ఎస్టీలను మంత్రులుగా చేసినటువంటి ఘనత మోడీ గారు. అందుకొరకు మనం మోడీ గారు వెంట ఉండాలి. ఈరోజు నాకు విజ్ఞప్తి, సెంట్రల్ గవర్నమెంట్ మనకు గిరిజన యూనివర్సిటీ ఇవ్వటం జరిగింది, దాన్ని అద్భుతంగా మనం ఉపయోగించుకోవాలి. రేపు నేను వస్తే ఎస్టీ సైనిక్ స్కూల్స్ కూడా తేవడానికి ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు నాయక్ అంటేనే సైనికుడు, నాయక్ అంటేనే పవర్, లీడర్, నాయక్ అంటేనే లీడర్. ఆ లీడర్ సైన్యంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ కొరకు ప్రత్యేకమైనటువంటి సైనిక్ స్కూల్స్ కూడా మనం ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే మోడీ గారు ఎస్టీల కొరకు అనేక స్కీమ్స్ ఉన్నాయి. వెంచర్ క్యాపిటల్ ఫండ్, ముద్రా లోన్స్, సబ్ ప్లాన్, గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్ సంస్థ, ఇట్లా చాలా ఉన్నాయి. మనం ఏంటంటే మన ప్రభుత్వం లేక సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. దాని ఒకటే లక్ష్యం మీ అందరికీ తెలుసు. నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటా, మా వాళ్ళు ధనికులు కావాలి, మా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, మా వాళ్ళు మంచి ఇల్లు ఉండాలి, మా వాళ్ళు ఇంటి ముందుగా మంచి కారు ఉండాలి, పైసలు ఉంటే పటేల్, మనం పటేల్ కావాలని నేను ఎప్పుడు చెప్తుంటాను. పైసలు ఉండే పటేల్. అందుకొరకు మీరందరూ ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాను. ముగించే ముందు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మన గిరిజనులు, బంజారాలు ఒక్క మాట మీద ఉంటే సమాజం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం ఎక్కడెక్కడ వివిధ భాషల్లో ఉన్నా కూడా అందరూ సేవాలాల్ మహారాజ్ యొక్క అంచెలు, వాళ్ళ రక్తం పంచుకున్నటువంటి బిడ్డలు. మీరందరూ మీ నర్సన్నతో ఉండండి, మీకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కంగులు బద్దమే. ఖచ్చితంగా నిబద్ధతతో చేసే వ్యక్తి మీ నర్సన్నని తెలియస్తూ మీ అందరికీ ఆర్థికంగా పురోగతి చెందడానికి నా శాయశక్తిగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. బొచ్చనపేట మండలం సాల్వాపూర్ గ్రామంలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వే పప్పనగౌడ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి ఆలయానికి గ్రామస్తులతో కలిసి సందర్శించి భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు ప్రస్తుత బీజేపీ అభ్యర్థి డాక్టర్ పూరా నర్సయ్య గౌడ్. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. దైవారాధనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, దేవాలయ పునర్నిర్మాణం చేయడం ద్వారా ఊరితో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెర్లపల్లి దేవాలయ కమిటీ సభ్యులు అన్నారు. నల్గొండ మండలం చెర్లపల్లి గ్రామంలో ఈ నెల 23 నుండి ప్రారంభమైన ఆంజనేయ స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ స్థాపన, ముత్యాలమ్మ దేవాలయం బొడ్రాయి ప్రతిష్ట అంగరంగ వైభవంగా 5 రోజులుగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం వ్రతాలు, ఒడిబియ్యం, బొడ్రాయికి నీరు పోసి పూజలు నిర్వహించారు. ఈ నెల 23న దేవుళ్ల ఊరేగింపు, 24న జల సమాధి, 25న పుష్పాభిషేకం, 26న విగ్రహ ప్రతిష్ట, 27న సీతారాముల కళ్యాణం, 28న బొడ్రాయికి పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని, అందరూ ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని పురోహితులు ఆశీర్వదించారు.
యజ్ఞంతో పాటు హోమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని బొడ్రాయికి పూజలు నిర్వహించారు. శనివారం సీతారాముల కళ్యాణం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. కావున భక్తులు కూడా త్వరగా ఆంజనేయ స్వామి దగ్గర వచ్చి ఆ కళ్యాణాన్ని తిలగించి స్వామివారి కోరుతున్నాము. మరి కొంతసేపట్లో దయచేసి దొరికితే అన్ని వస్తే కోరుతున్నాము. కనబడితే శ్యామ చేత దివ్య దీక్షా కళ్యాణ మహోత్సవం అందరు రాకుర్రు ఎవరైనా ఒక్కలే రాలి. బయటికి రండి, బయటికి రండి, బయటికి వెళ్ళాలి, బయటికి బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, రావాలి, లైన్ 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 అటు బయటికి వెళ్ళాలి, ఎదురుకొచ్చి కొబ్బరి వెరీ గుడ్. ఇవన్నీ ఉండిగా సెల్ఫీ గిడికి వచ్చిన రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రాధాన్యత సంతరించుకుందని రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మలిచిందని మండిపడ్డారు. అసమానతలు పెరిగిపోతున్నాయని, బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి నిరంకుశ సంపాదనకు బీజేపీ తెరలేపాలని పూనుకుందని తెలిపారు. దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలన్న, రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి అణిచివేశారని, ఇప్పుడేమో హరీష్ రావు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని మండిపడ్డారు.
ఎన్నికలు. దాని ప్రాధాన్యత చాలా ఉంది. ప్రజలందరికీ మేము కోరేది ఏంటంటే ఈ ప్రాధాన్యతను గుర్తించి అందరూ ఓటు వేయాలి. ఈసారి ఓటు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థిస్తున్నా. కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించమని అందరినీ కోరుతా ఉన్నా. మేము ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం లేకపోలేదు. 10 సంవత్సరాలుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి బీజేపీ పాలన చాలా సమస్యలను తీసుకొచ్చింది. ఇదివరకెన్నడూ భారతదేశంలో లేనటువంటి రీతిలో ఇక్కడ ఇవాళ తీవ్రమైన ఆర్థిక సామాజిక సమస్యలు ఉత్పన్నమైంది. మొట్టమొదటి సమస్య ఎక్కడున్నదంటే దేశంలో అసమానతలు పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక 80 మంది బిలియనియర్స్ ఉన్న ఈ దేశంలో వారి సంఖ్య 162కు పెరిగింది. ఈ బిలియనియర్లు విశేషంగా దేశ సంపదను అనుభవిస్తున్నారు. జాతీయ ఆదాయంలో వారు 25%, జాతీయ సంపదలో 40% వాళ్ళు అనుభవిస్తున్నారు. అట్టడుగున ఉన్నటువంటి 50% మంది ప్రజలు 6.5% ఆదాయాన్ని, 15% సంపదను మాత్రమే అనుభవిస్తున్నారు. దీన్ని బట్టి వ్యత్యాసాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనం ఊహించవచ్చు. రెండవది, ధరలు బాగా పెరిగినాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన నోట్ల రద్దీ కానీ, జిఎస్టీ కానీ విపరీతంగా ధరల పెరుగుదల కారణమైంది. ఈ కొత్తగా విధించిన పన్నులు కూడా దానికి ఊతం ఇచ్చినాయి. ఒక పన్నుల కానీ కేంద్ర ప్రభుత్వం 58 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసింది. ఈ పన్నుల పెరుగుదల వల్ల అన్ని ఉత్పత్తుల యొక్క ధరలు విపరీతంగా పెరిగినాయి. గ్యాస్ సిలిండర్ డబుల్ అయినట్టే అన్ని రేట్లు కూడా డబుల్ అయినాయి. ముఖ్యంగా ఈ భారం వ్యవసాయం మీద చాలా తీవ్రంగా పడ్డది. రైతులు తమకు కావలసిన ఆదాయాన్ని పొందలేని పరిస్థితి ఉంది. ఖర్చులు పెరిగినాయి, ఆదాయం తగ్గింది. ఇది ఇవాళ దేశంలో ఉన్న రెండవ కీలకమైనటువంటి అంశం. అయితే మూడవది, నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. 2% ఉన్న నిరుద్యోగ రేటు 2013-14లో అది 8%కి పెరిగిపోయింది. ఇంత తీవ్రమైన నిరుద్యోగ రేటు 67 తర్వాత ఇప్పుడు మనం మొట్టమొదటిసారి మళ్ళీ భారతదేశంలో చూస్తున్నాం. చదువుకున్న యువతలో ఈ నిరుద్యోగ రేటు ఇంకా తీవ్రంగా ఉంది. 4వ కీలకమైన అంశం ఏంటంటే విపరీతంగా పబ్లిక్ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్మి పెడుతున్నారు. వాస్తవానికి కార్పొరేట్ సంస్థలకు 20 లక్షల కోట్ల అప్పులు ఉంటే ఆ అప్పులను మాఫీ చేసిండ్రు. రైతులకు 5 లక్షల కోట్లు రుణమాఫీ చేయడానికి మాత్రం డబ్బులు లేవని కేంద్ర ప్రభుత్వం తప్పించుకున్నది. ఈ అన్ని విధాలుగా ఈ అసమానతలు పెరిగిపోతున్న సమయంలో పేదరికం తీవ్రమవుతున్నటువంటి సందర్భాన ఇవాళ ఈ భారతదేశంలో ప్రజలు మౌలిక ప్రశ్నలు లేవనెత్తినప్పుడల్లా ఆ మౌలిక ప్రశ్నలు లేవనెత్తినందుకు కేసులతోనే సమాధానం చెప్పిండ్రు కానీ న్యాయం మాత్రం చేయలేదు. చివరాఖరికి రాజ్యాంగాన్ని సవరించి మార్చి మొత్తంగానే ఒక నిరంకుశమైన పాలనను తీసుకురావాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి అసమానతలు తొలగించడానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ఇప్పుడు మనం అందరం కూడా కాంగ్రెస్కు ఓటు వేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతా ఉన్నా. ఈ అసమానతలను తొలగించడానికి, పేదరిక నిర్మూలనకు, మరి అదేవిధంగా ఉద్యోగ కల్పనకు కాంగ్రెస్ ఇప్పటికే న్యాయం కల్పిస్తానని ప్రకటన చేసి ఉన్నందున ఆ ప్రకటన స్ఫూర్తితో అందరూ కూడా చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ గెలిపించవలసిందిగా మేము ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాం. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బ్రహ్మరథంపట్న, ఇబ్రహీంపట్నం పట్న ప్రజానికం హస్తం గుర్తుపైన ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి. ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ గౌరవశ్రీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కేంద్రంలోని శ్రీ పోచమ్మ దేవాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు వేలాది మందితో భారీ ర్యాలీ అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్
మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ రాష్ట్ర జిల్లా మండల మున్సిపల్ మరియు బూత్ స్థాయి నేతలు మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 90% రెడీగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్, కానీ 20% కూడా దీంట్లో పెట్టకుండా ఏడబెట్టిండు. 20% కమిషన్లు వస్తాయని కాళేశ్వరంలో పెట్టిండు. చిత్తశుద్ధి ఉండి 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టి కాళేశ్వరం పిల్లర్లు కూలిపోయినాయి. అదే 1,50,000 కోట్లు పెడితే రోడ్లు భవనాలు అన్ని కట్టియాలి. ఇబ్రహీంపట్నంలో మెయిన్ సమస్య ఏంటండి, కూటవేటు దూరంలో ఉంది. ఈ లేఅవుట్లు అన్ని వెనకట గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేస్తే దాంట్లో డ్రైనేజీలు లేక దాంట్లో సరైన సౌకర్యాలు లేక ప్లాట్లు కొనుక్కొని ఇల్లులు కట్టుకొని ఇబ్బంది పాలవుతారు. మరి వీటన్నిటికీ కారణం ఏంది? ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డిని మీరు గెలిపించారు, ఏం బీకిండు? ఫామ్ హౌస్ లో వండుకోవడం, భూములు దండుకోవడం, మన సమస్యలు పట్టించుకోకపోవడం, ఇది తప్ప ఇంకేం చేయలే. నేను ఒక్కటే అంటున్నా, ఆయనకే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కేసీఆర్ దగ్గరికి పోయి, అన్నా మాది ఇబ్రహీంపట్నంలో ఒకే సమస్య ఉంది, మాకు రోడ్లు డ్రైనేజీల సమస్య ఉంది, పరిష్కారం చేయమని అడగాలి కదా. అసలు అడుగుదామంటే ఆడ కేసీఆర్ టైం ఇచ్చేటోడే కాదు. రాజ్యాంగాన్ని మారుస్తావా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి కులమతాల మధ్యన చిచ్చు పెట్టి ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? 75 వయసు వచ్చింది, లాస్ట్ ఎలక్షన్ కదా అని పక్క దేశంలో ఉన్న పుటిన్ని, అక్కడ ఉన్నటువంటి చైనాలో ఉన్న చైనా తత్వాన్ని చూసి ఈయన కూడా నియంత్ర పాలన చేయాలని ఒక పిచ్చి. మే 13కు చేతి గుర్తుకేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని నీ బిడ్డను, నీ తమ్ముడిని చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియండి. నేను డెఫినెట్ గా మీకోసం పార్లమెంట్ లో వెళ్లి మీ సమస్యలు పరిష్కారం చేస్తా. ఎందుకంటే మా అన్నలు ఇద్దరు ముందు వాగ్దానం చేస్తున్నా. మా అన్నలు గతంలో, మా అన్న కూడా రాజగోపాల్ అన్న, ఇవాళ రాత్రి పగలు మేమిద్దరం కలిసి నాకు టికెట్ వచ్చిన పని చేస్తాం. మా ముఖ్యమంత్రులు, మా మంత్రులు, మా అన్నలు మేము ప్రజలకు సేవ చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ పిలిచిన మా అన్న కృతజ్ఞతలు. ఈ స్టేజ్ మీద ఉన్న జెడ్పీటీసీ మైపాల్ అన్న, ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గారు, మా అన్నలందరూ ఒక్కొక్కరు పేరు అన్న. సారీ, నేను మీటింగ్ తొందరలో ఉన్నాం, వేరే మీటింగ్ ఉంది మరి కూడా. ఒక్కసారి అందరూ చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దానికి సేవ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్లు కష్టపడి ఈ రోజు అధిష్టానం ఆశీస్సులతోటి పార్లమెంట్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడింది మేము. మీ అందరి కోసం ఈ తెలంగాణ వచ్చింది, కానీ కేసీఆర్ కుటుంబం కోసం రాలేదు. దురదృష్టవశాత్తు కేసీఆర్ 2 సార్లు మాయ మాటలు చెప్పి అబద్దాలాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. 1000 కోట్లు కేసీఆర్ కుటుంబం దోచుకుంది. మీ అందరి ఆశీస్సులతోటి ఈనాడు మీరందరూ కూడా టీం లాగా ఈ తెలంగాణను ఎట్లా గాడిలో పెట్టాలి, ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలి, ఈ తెలంగాణ ఉన్న పేదల కష్టాలు పోయేదాకా నిద్రపోతని శపథం చేసి కష్టపడుతున్నాం. మేము కష్టపడుతుంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటాడు ఈ కేసీఆర్ బక్కుడు. కూల్స్తాడా? అవుతుందా? అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా చెప్పు? మీ ఒక్కసారి చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? బిడ్డ, నువ్వు రాజగోపాల్ కేసీఆర్ కేసీఆర్ ఉన్నాడు, మళ్ళా 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తెలంగాణ. 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీనే ఈ పేద ప్రజలకు, నా తల్లులకు, అక్కలకు, చెల్లెలకు న్యాయం చేసి వాళ్ళ కష్టాలు పోవాలంటే, మా తమ్ములకు ఉద్యోగాలు రావాలంటే, మన తెలంగాణ రైతాంగం బాగుపడాలంటే పారదర్శకంగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నా. ఈ సందర్భంగా పోనీ ఒకరికైతే నీకు కప్పనంటే జోర గడవ పెట్టుకుని వచ్చుండు కప్పసారి జనాలు. ఇక 4 రోజులు అయితే మనం కడవ కప్పకపోతే వాళ్ళే కాంగ్రెస్ కండువలు కప్పుకునేటట్టున్నారు. ఇక మనం కప్పాల్సిన అవసరం కూడా లేదు. టీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది, ఇంకా బతకదు. పార్టీ బతుకుతుందా? మహిళలు మీరు బీఆర్ఎస్ పార్టీ బతుకుతుందా? బతకదుగా. కేసీఆర్ దిక్కు, కేటీఆర్ దిక్కు, హరీష్ రావు ఆల్రెడీ రాజీనామా చేసింది. ఏం రాజీనామా చేసిండు? రంగన్న హరీష్ రావు అమరవీరుల స్తూపం కాడికి పోయి రుణమాఫీ చేయకపోతే నా రాజీనామా ఆపోదించాలని చెప్పి రాజీనామా చేసిండు. బిడ్డ, మీ భావన మీ మామకు చెప్పు. మీ మామ ఏం చెప్పిండు? దళితుని ముఖ్యమంత్రి చేసుకుంటే చేయకపోతే తలకాయ నరుక్కుంటాను లేదా? ఫస్ట్ మీ మావ తలకాయ తీసుకుని రాబో. ఫస్ట్ నువ్వు చెప్తావు 200 కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తాం. ఒకవేళ 3 కోట్లకు వస్తే మీకు రావు చెప్తున్నా. 3 కోట్ల మెజార్టీ వస్తాయి. మరి ఛాలెంజ్ పెడుతురా?
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మరి ఎంత మెజార్టీ తీసుకొస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందని చెప్పి తెలియజేస్తూ ఒక్కసారి చేయలేకుండా జై కాంగ్రెస్ అందరు గట్టిగా జై కాంగ్రెస్ చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తుకే. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఊరువాడ బస్తీలలో కార్ఖానాల్లో కార్మిక జెండాలను ఎగరవేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేష్ కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. శనివారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జె వెంకటేష్ మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలో హే మార్కెట్ వద్ద 8 గంటల పనిని సాధించడం కోసం 138 సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి ప్రాణాలు త్యాగం చేసి పని గంటలు సాధించుకున్నారని, ఆనాటి పోరాటం స్ఫూర్తికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం మేడే దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. 2024 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేని భువనగిరి జిల్లాలో చాలా విస్తృతంగా అన్ని ప్రాంతాల్లోనూ అన్ని పని ప్రదేశాల్లోనూ నివాస ప్రాంతాల్లోనూ పెద్ద వందల సంఖ్యలో మన భువనగిరి జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఇప్పుడు జరిగినటువంటి భువనగిరి జిల్లా సిఐటి సమావేశం నిర్ణయించింది. రాష్ట్ర కమిటీ కూడా ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయి సన్నాహాలు చేస్తూ ఉన్నది. ఈ మేడేకి చాలా ప్రాధాన్యత ప్రత్యేకత ఉన్నది. ప్రపంచంలో నిరుద్యోగం పెరుగుతున్నది, ఆకలి దరిద్రం పెరుగుతున్నది, కార్మికుల యొక్క నిజవేతనాలు పడిపోతూ ఉన్నాయి. అదేవిధంగా పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణం వల్ల అనేక రకాల కష్టాలకు గురవుతూ ఉన్నారు. మొత్తం ప్రపంచం అంతా చూస్తే, ప్రపంచం మొత్తం మీద చూస్తే కార్మికులకి కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల ప్రతి నెలకి అప్పుల పాలవుతున్నటువంటి స్థితి ఉన్నది. అది మన భారతదేశంలో ప్రతి కుటుంబం 15,000 రూపాయలు అప్పులు అవుతా ఉన్నది. అయినప్పటికీ భారత్ వికసిస్తుందని వెలిగిపోతుందని ఈ పద్ధతిలో మరోసారి అవకాశం అని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఎన్నికలను ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని భారతదేశం ఉన్నటువంటి పెట్టుబడిదారీ విధానం రద్దు కావాలని సిఐటి కోరుతా ఉన్నది. అదేవిధంగా అంతర్జాతీయ సామ్రాజ్యవాదం ఏదైతున్నదో అది మన కార్మికుల్ని కష్టజీవుల్ని తీవ్రంగా కష్టాలు పాలు చేస్తూ ఉన్నది. అటువంటి సామ్రాజ్యవాద విధానాన్ని నశించాలని సిఐటి పిలుపునిస్తూ ఉన్నది. కార్మిక వర్గం ఐక్యంగా 2023లో ఎట్లయితే కొట్లాడిందో 2024 సంవత్సరంలో కూడా ప్రపంచంలో ఎదురవుతున్నటువంటి కార్మిక వర్గ సవాళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ, అది ఐక్యతకి సంబంధించింది కావచ్చు, లేదా మతోన్మాదానికి సంబంధించి కావచ్చు, ఉగ్రవాదానికి సంబంధించి కావచ్చు, నిరుద్యోగ సమస్య మీద కావచ్చు, గ్రామీణ వ్యవసాయ సంక్షోభం కావచ్చు, సకల సవాళ్ళని ఎదుర్కొనేదానికి ధీటుగా ఈ 24 మేడే స్ఫూర్తితో మరింత ఉధృతంగా కొట్లాడాలని, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మే 13న పార్లమెంట్కి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. జూన్ 1వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4న ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మూడోసారి చాలా చిత్తుగా తుక్కుగా బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుంది అనేది ఇప్పటికే జరిగినటువంటి 2 దశల ఎన్నికల్లో కూడా అది వెల్లడైంది. ఓటింగ్ బీజేపీ బలం ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా పడిపోతూ ఉన్నది. రాబోయే 5 దశల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి స్థితి ఉన్నది. అందుకని ఏదైతే 8 గంటల పని విధానం కోసం 7 కార్మికులు ప్రాణాలు అర్పించి అమెరికా హే మార్కెట్లో చేసినటువంటి విరోచిత త్యాగాలు అయితే ఉన్నాయో వాటి పూర్తిగా తీసుకొని ఈ మేడేని 24 మేడేని విస్తృతంగా చేయాలని చెప్పి, అదేవిధంగా కార్మిక వర్గ హక్కుల సాధన కోసం, మోడీ ప్రభుత్వ పతనం కోసం కూడా రాజకీయంగా కృషి చేయాలని చెప్పి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ, అదేవిధంగా మన భువనగిరి జిల్లా సిఐటియు కమిటీ కూడా పిలుపునిస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానవత్వం చాటుకున్న డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, ఆపద సమయంలో ఆదుకున్న డాక్టర్ బూర నర్సయ్య గౌడ్కి అభినందనలు. భువనగిరి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన భువనగిరి పార్లమెంటు గిరిజన మోర్చా సమ్మేళన కార్యక్రమం, ముఖ్య అతిథిగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్.
నేతలతో కలిసి సందర్శించిన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నరసయ్య గౌడ్. ఇవే ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.